నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్కి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను అందించిన మంత్రి పొన్నం ఎమ్మెల్యేలు. రైజింగ్ 2040 విజన్లో తెలంగాణకు కేంద్రం అభివృద్ధి విషయంలో సహకరించాలని పిలుపు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు. లంచం అడిగినా తీసుకున్న నేరమే. లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని పిలుపు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. డీసీసీ ప్రెసిడెంట్ గా మేడిపల్లిని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో విస్తృతంగా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, సునీల్ రావు, బాస సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ని మేము ఆహ్వానించామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. రైజింగ్ 2040 విజన్తో భారతదేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెట్టుబడులు, ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణ సమ్మిట్ ద్వారా సాధిస్తామని అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థికంగా వెనుకబడిందన్నారు. తెలంగాణకు కేంద్రం అభివృద్ధి విషయంలో సహకరించాలని కోరారు. కేంద్రము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, సాయి ఈశ్వర్ మృతి దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి బలిదానాలు ఎవరూ చేసుకోవద్దన్నారు. సాయి ఈశ్వర కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామన్నారు. బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నామన్నారు. 50% రిజర్వేషన్ దాటరాదన్న కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నామన్నారు. బలహీన వర్గాల సోషల్ జస్టిస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్. ఎవరు ప్రేరేపించినా మీరు బలి పశువులు కావద్దన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకి పోతున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నిక నిర్వహించబడడం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాదని, కేంద్రం మీద అందరం కలిసి బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడదామన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం దద్దరిల్లేలా 50% కోట ఎత్తివేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాల్లో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు. మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కళలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాణ స్వీకారం చేపట్టారు. అంతకుముందు అలుగునూరు చౌరస్తా నుంచి
డీసీసీ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శన చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన డీసీసీ అధ్యక్షులుగా స్థానిక ఇందిరా భవన్లో సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ అన్ని రంగాల్లో ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ వెంకట్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సత్యం గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఓపికగా ఈ జిల్లాకు సంబంధించి ఆనాడు పనిచేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారి లేదా కట్టంతో పనిచేసిన అధ్యక్షుల యొక్క సలహాలు అందరినీ కూడా తీసుకొని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్యలో ఈ జిల్లాకు సంబంధించిన ఒక వారధిగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మేమంతా కూడా మీ వెంట ఉండి పార్టీ పటిష్టతకు బరాబరి మీకు ఉంటామనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు. అనేక ఉద్యమాలు నీ దగ్గర ఉన్నటువంటి గొప్పదని నియోజకవర్గంలో కొండగట్టులో గుజరాత్ అనేక సమస్యలు ఏ విధంగా పోరాడేమో ఇలా అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటుగా ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉండి మనం అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇలా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, గౌరవనీయ సంస్థాగతంగా ఎన్ఎస్కే నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు ఒకవైపు, క్యాబినెట్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మంత్రి విక్రమార్క, సహకార మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి దుమ్మల నాగేశ్వరరావు గారితో సహా అందరూ కూడా ఐక్యంగా మన దృష్టి అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను అండగా ఉండి ముందుకు తీసుకుపోయే ఆలోచనలు ఉండడంతో పాటు ఈ జిల్లా అభివృద్ధి నాకు నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అంగబలం లేదు, అర్థబలం లేదు. కేవలం ఒక సామాన్య కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా ఆ రోజు ఎన్ఎస్ఏలో క్రియాశీలకంగా పనిచేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ దీవెనలతో దాదాపు 40,000 మెజార్టీతో గెలిపించిన మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మరి ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మీడియా మిత్రులు కూడా, నా ప్రతి విషయంలో కూడా మీడియా మిత్రుల సహకారం ఎంత ఉంది, ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక గురుతరమైన బాధ్యత. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమంలో మనం దూసుకుపోతున్నాం. కానీ మనకు కాలంలో కట్టలేని విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంది. బీజేపీ వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ పేరు మీద అనేక నిందలు చేసుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే శ్రీ శ్రీనివాస రామానుజన్ భారతదేశంలోని శాస్త్రవేత్తల్లో అత్యుత్తమ వారని, వారు చేసిన కృషి ఎంతోమందికి మార్గదర్శకమని మరియు ఆదర్శనీయమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక బావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆమట్ 2025 గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ గారి స్మృతిలో ఈ నెల 14న తెలంగాణలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో 3 నుంచి 10వ తరగతి సిబిఎస్ఈ, స్టేట్, ఐపీఎస్ఈ విద్యార్థులకు చాలా గొప్పగా మరియు స్ఫూర్తిదాయకంగా ఆమట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 12లోగా పేరు నమోదు చేసుకోవచ్చని తెలుపుతూ మరిన్ని వివరాలకు 9246934441, 9246934456, 9398230614 నందు సంప్రదించగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కూడా మరి డిసెంబర్ 22 వచ్చింది అంటే అల్ఫోర్స్లో ఒక గొప్ప పండగలాగా ఉత్సవాలు జరుగుతుంటాయి. గణిత శాస్త్ర దినోత్సవం మరి రామానుజన్ బర్త్డేని పురస్కరించుకొని గత 30 సంవత్సరాల నుంచి డిసెంబర్ 22న మనం మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మరి భారత ప్రభుత్వం కూడా డిసెంబర్ 22ని మరి జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మనం మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టెస్ట్ AMOT కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మా ఆల్ఫోర్స్ అన్ని బ్రాంచ్లలో మరి ఎక్స్క్లూజివ్ మ్యాథమెటిక్స్ పైన మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఎలాంటి మరి ప్రవేశ రుసుము కూడా లేదు. ఇది ఉచితంగా మీరు అందరు కూడా ముందు ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా అదే రోజు డైరెక్ట్గా మా క్యాంపస్లో మీకు ఏది నియర్ బై ఉంటే అక్కడ హైదరాబాద్, తర్వాత జగిత్యాల, మంచిర్యాల్, కరీంనగర్, నిర్మల్, గోపాలరావుపేట, సుల్తానాబాద్ అల్ఫోర్స్ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిలో కూడా మీరు స్కూల్ కానీ కాలేజ్ మా బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయవచ్చు. ఇందులో ప్రతి జోన్లో నుంచి కూడా ప్రతి క్లాస్, ఇది 3వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు రాయడానికి అవకాశం ఇస్తున్నాము. ప్రతి క్లాస్ నుంచి కూడా ప్రతి జోన్లో మరి ఫస్ట్ ర్యాంకర్కి 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. 2వ స్థానం పిల్లవాడికి 3,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. 3వ స్థానానికి 2,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం ప్రతి క్లాస్లో కూడా. యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ జన్మదినం వేడుకలను కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ పహద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ పహద్ మాట్లాడుతూ మిట్టపల్లి వెంకటేష్ గారు యువతకు నిజమైన ఆదర్శం. ఆయన చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో చేసే ప్రతి కృషి యువతలో స్ఫూర్తిని నింపేలా ఉంటాయి. సమాజ అభ్యున్నతికి ఆయన చూపుతున్న అంకిత భావం అభినందనీయం. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బత్తిని విష్ణు, మహమ్మద్ అజీం, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిలేష్ గౌడ్, తొర్తి అరవింద్, గట్టు ప్రశాంత్, బుర్రా రాహుల్, మడుగుల ప్రవీణ్, గొట్టెబాబు, ఆశిష్, సుమంత్ మరియు పలువురు యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మిట్టపల్లి వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మా యువ నాయకుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ యూత్ ఐకాన్ మిట్టపల్లి వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో స్థానిక తెలంగాణ చౌక్లో యువజన కాంగ్రెస్ పక్షాన సంబరాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మిట్టపల్లి వెంకటేష్ గారు యూత్కి ఆదర్శం. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన యువతకు ఎంత ప్రోత్సాహం అందిస్తాడో మా అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ అన్ని జిల్లాల్లో మిట్టపల్లి వెంకటేష్ గారి బర్త్డే సంబరాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా యువజన కాంగ్రెస్ నాయకులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో కూడా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన వారి వేడుకలను తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల కోసం సాయిచారి మరణం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రాజు మాట్లాడుతూ వెంటనే మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాయిచారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాకేష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు స్థానిక ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆది మల్లేశం పటేల్, బొల్లం లింగమూర్తి, శ్రీనివాస్, నాగుల కనకయ్య గౌడ్ తదితరులు మాట్లాడుతూ సాయిచారి మరణం ఆత్మహత్య కాదు, ప్రభుత్వాల హత్య అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే బీసీల సత్తా చూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అమరవీరుడైన సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించి ఈరోజు మనం అందరం కూడా ఆయనను స్మరించుకొని ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంటే అనేది చావు అనేది చాలా మన బాధాకరం. ఎవరు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మనందరం కూడా ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రభుత్వంపై మనం అందరం కూడా ఈరోజు మనం యుద్ధం చేసి మన రిజర్వేషన్లు సాధించుకోవాలి. కానీ ఇలాంటి ఆత్మహత్యలు కానీ ఇవన్నీ కూడా చేయకుండా, ఎందుకంటే మన మీద మన కుటుంబాలు, తర్వాత మన సమాజం అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మనం ప్రోత్సహించకూడదని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు ఆయన త్యాగం మరవలేనిది. ఈరోజు 76 ఏళ్ళ బీసీల పాలనలో బీసీలందరూ కూడా అనేక సంవత్సరాలుగా మనకు అందరూ అనగదొక్కబడుతున్నారు. ఈరోజు ఆయన త్యాగం అనేది కూడా మనం మహనీయుని యొక్క
మన మహనీయులు ఏ విధంగా కొనసాగుతున్నామో ఈరోజు సాయి ఈశ్వరాచారి కూడా మనకు కొనసాగుతున్నాం. దీనికి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పడం. ఏదైతే కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మీరు రాజ్యం చేయాలి. అలాగే సర్పంచ్ని కూడా నిలిపేయాలని కోరుతున్నాను. నాడు కాదు శ్రీకాంతాచారి, నేడు సాయిచారి అమరవీడు అయినాడు. ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఇప్పటితో ఆగదు, ఇంకా ఎంతో ముందుకు కొనసాగించాల్సి నిర్వహించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘాలు కుల సంఘాలు కూడా ఇట్టి కార్యక్రమం పాల్గొని కోరుతున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ₹1 కోటి చెల్లించాలి. వారి ఇంటిలో వాళ్ళ భార్యలకు శారీ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి కరీంనగర్ జిల్లా బీసీ సంఘాల తరపున ఈ రెండు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము. మీకు ఇప్పుడు మొదలైంది కథ. మీ ప్రభుత్వం కూలగొట్టడానికి, బీసీలు ఏకం కావడానికి రేపు జరగబోయే ఎలక్షన్లో ఎక్కడ ఓసీలు ఉన్నా అక్కడ బీసీలు పోటీ చేస్తారు. ఫస్ట్ విడత 11వ తారీఖు, రెండో విడత 14, మూడో విడత 17వ తారీఖు నాడు ఇక చూసుకుందాం మా సత్తా. ప్రతి గ్రామానికి మా బీసీ నిదానం తీసుకెళ్ళి మా బీసీల జెండలు ఉన్న దాకా మా బీసీలతోటి పోటీ చేస్తున్నారు. పోటీ చేసి ఒక్క ఓటు ఓసీ పడకుండా మేము పోరాటం చేసి గ్రామాన్ని తిరుగుతామని చెప్పి ఈ చారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కరీంనగర్ జిల్లా తరఫున మేము ఈ రెండు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో పతనం తప్పదే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తా అని చెప్పేసి మరి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ఇలా బీసీలను మోసం చేసి ఇలా ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్లో కూడా ఇలా బై ఎలక్షన్లో బీసీలను వాడుకొని ఇలా గెలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డికి ఒకటి మేము సూచన ప్రశ్న చేస్తాం. ఇలా రేవంత్ రెడ్డికి ఇలా 4.5 కోట్ల బీసీ ప్రజలు కూడా ఇలా గ్రామాన వెళ్ళి ఎక్కడైతే సర్పంచ్కి నిలబడరో ఓసీలను తుక్కుగా ఓడగొడతాం. ఇలా అదే నీకు రేవంత్ రెడ్డికి మేము గిఫ్ట్గా ఇస్తాం. ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామాన సర్పంచ్లకు మా బీసీ సంఘాలు కూడా మొత్తం పోయి మద్దతు చెప్పి గెలిపించుకుంటామని చెప్తాం. అదేవిధంగా సాయి చంద్ర ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి కూడా మా బీసీ సంఘాల పక్షాన కూడా వాళ్ళకి నివాళి. కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కమిషనర్ నాయకులు మాట్లాడుతూ కులానికి మతానికి కాకుండా ప్రతి వ్యక్తికి కోరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ప్రజలు హక్కులను వినియోగిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చలువే అని చెప్పారు. ప్రతి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రాష్ట్ర నాయకులు గోష్కి శంకర్, సముద్రాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6 మరి ఈరోజు ఆయన తుది శ్వాస విడిచిన రోజు కనుక మరి 1956లో మరి డిసెంబర్ 6 అనేది చాలా విషాదకరమైన రోజు. ఇవాళ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి తెలంగాణ అంబేద్కర్ యువన సంఘం పక్షాన అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగాన్ని రాసిరు అనేటువంటిది యావత్ భారతదేశం, భారత పార్లమెంటు, భారత అసెంబ్లీలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు అన్నీ గుర్తించిన తర్వాత కూడా కొంతమంది వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదు బిఎన్ రావు గారు రాజ్యాంగాన్ని రాసిరు అని చెప్తారు. నేను ఒకటి క్లారిఫై చేస్తున్నా. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బిఎన్ రావు ఒక ఐసీఎస్ ఆఫీసర్ను ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. ఆయన రాజ్యాంగ సభకు ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిండు. ఆ డ్రాఫ్టు 3 సంవత్సరాల చర్చ తర్వాత తయారైనటువంటి ఈ రాజ్యాంగము వేరు, బిఎన్ రావు తయారు చేసినటువంటి డ్రాఫ్టు వేరు. ఆ డ్రాఫ్ట్ అనేటువంటిది ఒక కచ్చప్రతి అది. సో మీరు ఒక చర్చ ప్రారంభం చేశారు కాబట్టి యావత్ భారతదేశంలో ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే రాజ్యాంగాన్ని చదివేటువంటి ఒక పరిస్థితిని ఏర్పాటు చేశారు కాబట్టి మరొకసారి అటువంటి శక్తులకు మేము ఏం చెప్తున్నామంటే పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో కూడా ఒక పెద్ద తిరుగుబాటు వస్తుంది. మీరు మళ్ళీ ఇటువంటి ఒక చెత్త మాటలు మాట్లాడితే ఒక పెద్ద తిరుగుబాటు ఈ భారతదేశంలో వస్తుందని చెప్తూ అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయని కరీంనగర్ ఏసీపీ డిఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీపీ డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు. ఎవరైనా లంచం అడిగిన వెంటనే 1064కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
దీంతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా లంచగొండు అధికారులు డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో 25 ట్రాప్స్ చేశామన్నారు. ఇవే మరికొన్ని చేశారు. అయితే మొత్తం 32 ట్రాప్ కేసులు చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ ఏసీబీ శాఖనే నెంబర్ 1గా ఉందన్నారు. ప్రజల సహకారంతో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో ప్రజలు సహకరించగలరని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన వాళ్ళు కొంచెం ప్రెస్ మీట్ చేసి మేము చేసిన కార్యక్రమాలు అంటే ట్రాప్స్ మరియు అవినీతి నిరోధక శాఖకు సంబంధించి మేము ఏం చేశాము అనే దాని విషయంలో మరియు రాబోయే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో మనం బాధ్యతగా ఏమేమి చేయాలి, మన కరీంనగర్ నగరవాసులు మన ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యాంటీ కరప్షన్ గురించి, కరప్షన్ నిర్మూలించడానికి కోసం మనం చేయవలసిన పబ్లిక్ చేయవలసిన బాధ్యతలు ఏంటి దాని గురించి వివరించడానికి కోసం మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచం ఇవ్వడము తీసుకోవడము నేరము. దానికోసము మన టోల్ ఫ్రీ నంబర్ 1064ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఇంకోటి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు డైరెక్ట్ కంట్రోల్ రూమ్కి, మన హైదరాబాద్లో ఉన్న పోలీస్ ఏసీబీ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఆడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి మాకు ఏ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లం ఉందో ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ గారికి మాకు పంపిస్తారు, ఫోన్ కాల్ పంపిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని విషయంలో మేము స్పందించి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం ఇంటి వద్దకు చేరవేయడం కోసం నగరంలోని 59 డివిజన్ ముకరంపుర ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం తాజా మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేసిన ఆటోలను ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇదే డివిజన్లో సుమారు ₹1 కోటి వ్యయంతో సైడ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులను సైతం గులాం అహ్మద్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కులమతాలకు తేడా లేకుండా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ముకరంపుర ప్రాంతంలో ఉచితంగా రేషన్ బియ్యం తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా తన సొంత ఖర్చులతో డివిజన్ ప్రజల సౌకర్యార్థం ఆటోలను ఏర్పాటు చేయడంపై అఖిల్ ఫిరోజ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఏ మజీద్ ఉస్మానీ, హాజీ ఉస్మానీ, బల్రామ్, అమన్ అబ్బాస్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. वो लोग को चावल फ्री ट्रांसपोर्ट लगाने के लिए हमारे डिवीज़न के साबिका कारपोरेटर अखिल फिरोज़ ने अपने ख़ुद के पैसों से महल्ले वालों की सहूलत के लिए जितने भी लोग चावल लेके जाने वाले जो ज़ईफ़ हजरात है, जो मुस्ताहिक लोग हैं, वो लोग के लिए फ्री ऑटोस लगाएं। मैं उनको मुबारकबाद देता हूँ और ये मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से ये सर्विस दिए जा रही है। और एक खुशी की बात है, 35 से 38 साल पहले ये मोहरियाँ बने सो थे, उसके बाद से फिर कभी भी ये मोहरियाँ नहीं बने। यहाँ का एरिया एकदम कलेक्टर ऑफिस से बिल्कुल बाई वॉक डिस्टेंस एरिया है। मैं इस ताल्लुक़ से भी आपके चैनल के ज़रिए मैं फिरोज़ को मुबारकबाद दे रहा हूँ। 60 लाख की लागत से पीरियड होने के बाद में भी कलेक्टर साहबा से मिलकर, म्यूनसिपल कमिश्नर से मिलके ये ख़ास तौर पे उनका पर्सनल इंटरेस्ट बताकर ये मोहरियाँ कंप्लीट करा रहे। इसके अलावा और दूसरी गली में भी सीसी रोड का भी वो काम करा रहे। लगभग ये पूरे काम करीब 1 करोड़ की लागत से ये कराए जा रहे हैं। బీసీ రిజర్వేషన్ల కోసం సాయిచారి మరణం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజమల్ల రాజు విచారం వ్యక్తం చేశారు. శాతవాహన యూనివర్సిటీ ముందు గల జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర సాయిచారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ సాయిచారి మరణంకు ఏం సమాధానం చెప్తుందని అడిగారు. సాయిచారి మరణం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హత్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్, బీసీ నాయకులు మంతెన కిరణ్, వంగల రవిగోపాల్, దుంపటపల్లి మురళీచారి, కుసుంబర ఆదర్శ్, గుడిసెల రమేష్, పండాల రమేష్, సాయి, కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, మున్నుకాపు సంఘం కోశాధికారి దొంతి రమణ, ఇందిరమ్మ కాలనీ అధ్యక్షులు నాంపల్లి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని బొమ్మకల్ డివిజన్లో అంబేద్కర్ సంఘం నాయకులు జక్కనిపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో బొమ్మకల్ చౌరస్తా వద్ద నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం, జై భీమ్, జై జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత జాతి గర్వపడే మహామేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషితోనే నేడు బడుగు బలహీన వర్గాల వారు రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపైన ఉందన్నారు. వారు చూపిన బాటలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు గోష్కి శంకర్, సముద్రాలాజయ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జక్కనపల్లి శంకర్, కొండపోచయ్య, ఎడెల్లి సంపత్, అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మహనీయుని వర్ధంతి సందర్భంగా మన బొమ్మకల్ గ్రామం అయిన నేడు కరీంనగర్ పట్టణంలో కలిసేందుకు 6వ డివిజన్ అయిన డివిజన్లో ఈరోజు అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన మహనీయుడు, గొప్ప మేధావి, తెలివిమంతుడు, ప్రజలకు దారి చూపించిన విధానం ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వర్ధంతిని పురస్కరించుకొని బొమ్మకల్ గ్రామంలో అంబేద్కర్ గారి కమిటీ సభ్యులైతేనేమి, వివిధ కులస్తులైతేనేమి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనకు గొప్ప వ్యక్తి ఎవరంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరూ కొనియాడే వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ నిర్మాత అయిన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు, వారి ఆశయాలు, వారు చూపించిన ప్రకారం ఈరోజు రాజకీయంగా ప్రతి ఒక్కరు ఎదుగుతారంటే వారు పెట్టిన భిక్షనే. అటువంటి మహనీయుడు ఈరోజు మనం కొనియాడాల్సిన పరిస్థితి ఉంది. వారికి మనం వారి స్ఫూర్తిగా తీసుకొని వారి ఆలోచనలు, వాళ్ళ ఆశయాలను కొనియాడుకుంటూ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు సదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పాల్గొని నాయకులతో కలిసి మోత్కులగూడెం కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ నాయకులు మాట్లాడుతూ కులానికి, మతానికి కాకుండా ప్రతి వ్యక్తి కొరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ప్రజలు హక్కులను వినియోగిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చలువే అన్నారు. అయితే ప్రతి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదయ్య, సారంగపాణి, వీరేశలింగం, శ్రీనివాసు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న, ప్రజాస్వామ్యవాది, సామాజికవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగు నింపటానికై తన యొక్క జీవితాన్ని మొత్తం ధారాపోసిన మహానుభావుడు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను అందించిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు. రైజింగ్ 2040 విజన్లో తెలంగాణకు కేంద్రం అభివృద్ధి విషయంలో సహకరించాలని పిలుపు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు. లంచం అడిగినా తీసుకున్న నేరమే. లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని పిలుపు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. డీసీసీ ప్రెసిడెంట్గా మేడిపల్లిని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.